ఈ శని వక్రి అంటే వ్యక్తిగత జీవితంలో ప్రమాదాలు, వాళ్ళకి ఆర్థిక సమస్యలు, వాళ్ళ జీవితంలో కష్టాలు, నష్టాలు ఇవే ఉన్నాయంటారా? వక్రగమనంలో ఉన్నటువంటి శని అంతా చెడు చేస్తాడు. కానీ నిజంగా శని వక్రిలో చెడు చేస్తాడా? చాలా మంది జ్యోతిషులు ఎందుకు ఈ శని వక్ర ప్రభావం అని చెప్పేసి భయాందోళనకు గురి చేస్తున్నారంటారు. సగటు మనిషికి కూడా శని అనగానే ఒక రకమైన భయము, ఆందోళన ఉంటుంది. అంతా లాగేసుకుంటాడు, సర్వం లాగేసుకుని రోడ్డు మీద పెట్టేస్తాడంటే అపోహ ఉండడం వల్ల. మనిషి మారితే తన ప్రారంధం కూడా మార్చుకునే అవకాశం ఉండదంటారా? ఉంటే ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు? కాబట్టి శని మీ ప్రారంధ కర్మని పూర్తిగా అవగాహనతో పెంచేటువంటి అవకాశం ఇచ్చేటువంటి ఏకైక గ్రహం అంటూ ఉంది అంటే అది నాగనాథ్ గారు, మరి మిథున రాశి వారికి ఈ వక్రి శని ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది వాళ్ళ దైనందిక జీవితంలో? ఎందుకంటే ఇప్పటికే మరి ఈ మిథున రాశి వాళ్ళు వాళ్ళ శని ప్రభావం కూడా దశమ శని ప్రభావంలో మునిగిపోతూ ఉన్నారు. మరి ఆ భయాందోళనకే గురవుతున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ జీవితంలో వక్రి శని అనేది మరి వాళ్ళని ఇంకా ముంచబోతుందంటారా, లేకపోతే వాళ్ళను ఒడ్డుకు చేర్చబోతుందంటారా? ఎందుకంటే వీళ్ళ ఆందోళనకు మీ ఆన్సర్ ముడిపడి ఉంది. అందుకే మా హిట్ టీవీ ప్రేక్షకుల కోసం మీరు వివరిస్తే బాగుంటుంది సార్. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. వక్రశని, శని 13వ తారీఖు జూలై మాసం నుంచి 28వ తారీఖు నవంబర్ మాసం వరకు 2025 వక్రగతిలో ఉంటాడు. ఆ తర్వాత వక్రత్యాగం అంటారు అన్నమాట. సో చాలామందికి ఒక అపోహ ఏంటంటే శని గ్రహము అంటేనే కష్టాలు, చేతికి వచ్చేది కూడా లాగేసుకుంటాడు, మనము అర్హత యోగ్యత అన్నీ ఉన్నప్పుడు కూడా ఫలితం మనకి పూర్తిగా ఇవ్వడు, ప్రతి దాన్ని కూడా జాప్యం, డిలే చేస్తారు. సో మనిషి ఈ డిలే, పోస్ట్పోన్మెంట్, ఫెయిల్యూర్స్ వల్ల పూర్తిగా ఫ్రస్ట్రేట్ అయిపోయి చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. జీవితం అంటేనే విరక్తి పుట్టేటువంటి స్థాయి అనుభూతిని కూడా శని గ్రహం అంటే ఈ వక్ర శనితో సంబంధం లేకుండా కూడా శని యొక్క లక్షణం అనేది చాలామంది అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు వక్ర శని అన్నది అందరూ అర్థం చేసుకోవాల్సిన కోణం ఒకటి ఉంది. ముఖ్యంగా మిథున రాశి వాళ్ళు శని వక్రి అంటే తిరోగమనంలో ఉన్నప్పుడు, మీనరాశిలో ఉన్నటువంటి శని తిరోగమనం అంటే అది మళ్ళీ కుంభరాశి వైపు వెళ్తుంది. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి గ్రహం ఏది? కుంభరాశిలో గ్రహము రాహు ఉన్నాడు. శని వక్రగతిలో ఉన్నప్పుడు మీనరాశి నుంచి కుంభరాశి వైపు వెళ్తాడు. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి గ్రహం ఏది? రాహు. సో వక్రగతిలో ఉన్నటువంటి శని ఈ రాహువుతో కలిసినప్పుడు ఈ వక్రితో పాటు రాహు యొక్క బలం కూడా యాడ్ అవుతుంది మేడం, అందులో కన్సాలిడేట్ అవుతుంది. ఎలా అంటే ఈ వక్రి ఏదైతే ఉందో శని గ్రహము, ఇది 139 రోజుల్లో త్వరితంగా, అంటే శని యొక్క లక్షణానికి విరుద్ధంగా, శని లక్షణం ఏంటి? 2.5 సంవత్సరాలు ఒక రాశి నుంచి ఇంకో రాశి వెళ్ళడానికి తీసుకుంటాడు. అంటే అన్నిటికంటే లాంగెస్ట్ డ్యూరేషన్ ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి ప్రయాణించేటువంటి గ్రహం శని గ్రహం. కానీ వక్రిలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫలితాలు చాలా త్వరితగతిలో భిన్న రాశుల వాళ్ళు పొందుతారు. ఓకే, ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే మిథున రాశి వాళ్ళకి రాహు యొక్క లక్షణాలని ఎక్కువగా ఇష్టపడేటువంటి రాశి మిథున రాశి. రాహు అంటే ఏంటి? ఇహలోక సుఖాలు, ఐహిక సుఖ సంతోషాలు, స్మార్ట్గా జీవితంలో లైఫ్లో బతకడం, ఎక్కువ వయలెన్స్కి వెళ్ళకపోవడము, అనవసరమైన వివాదాలు, యుద్ధాలు, వీటన్నిటి కూడా పూర్తిగా వ్యతిరేకంగా, వైవిధ్యంగా ఒక సృజనాత్మకత, ఒక క్రియేటివ్ లైఫ్ కానీ, ఒక ఇన్నోవేటివ్ లైఫ్, మోర్ ఇంటూ ద కల్చరల్ లైఫ్, ఆర్ట్స్కి సంబంధించిన కానీ, కల్చరల్కి సంబంధించిన కానీ, ఒకవేళ అకాడమిక్ అనుకోండి, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినవి, ఇటువంటి ఒక రెస్పెక్టబుల్ ఎన్విరాన్మెంట్లో బతకడానికి ఇష్టపడేటువంటి రాశి మిథున రాశి. ప్లస్ ఇంకోటి మిథున రాశి వాళ్ళకు ఉన్నటువంటి టాప్ మోస్ట్ క్వాలిటీ ఏంటంటే ఫ్రీడమ్ లవింగ్. అంటే స్వేచ్ఛ, సంపూర్ణమైనటువంటి స్వతంత్ర భావాలతోని, ఆలోచనతోని ఈ భౌతిక సుఖ సంతోషాల్లో వాళ్ళకు కావలసినటువంటి కోణాన్ని పొందడానికి మాత్రమే ఇష్టపడడానికి ఈ భౌతిక సుఖ సంతోషాల వైపు వస్తారు తప్ప ఈ భౌతికంగా ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది చూడండి, అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ ఎన్విరాన్మెంట్, ఈగో ప్రాబ్లమ్స్,
ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మనిషికి ఒక సెల్ఫ్ మేనేజ్మెంట్ దెబ్బతీస్తాయి. ఇప్పుడు మీ ఆలోచనకు వ్యక్తిత్వానికి విరుద్ధంగా మీరు సమాజంలోకి వెళ్ళినప్పుడు అందరూ మీ ఆలోచనని సమర్థించాలని లేదు, అందరూ మిమ్మల్ని పొగడాలని లేదు, మిమ్మల్ని ఇంకా ఎదురుగా మిమ్మల్ని అణిచివేసేటువంటి అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. సో అటువంటి సమాజం అన్నది ఈ మిథున రాశి వాళ్ళకి ఇష్టం ఉండదు. సో దే వాంట్ క్విక్ రిజల్ట్స్ అండ్ ఏ ప్రయత్నం చేసినా చాలా నిజాయితీగా ట్రాన్స్పరెంట్గా, నాకు తెలిసి వాళ్ళంత ట్రాన్స్పరెంట్గా ఓపెన్గా మిగతా ఏ రాశులు వాళ్ళు కూడా ఉండదు, ధైర్యం చేయాలి. ఒకవేళ అంత ట్రాన్స్పరెంట్గా ఉండడానికి ధైర్యం చేసేటువంటి రాశి ఏదైనా ఉందంటే ధనురాశి. ధనురాశి వాళ్ళు కూడా అంత ట్రాన్స్పరెంట్గా ఓపెన్గా ఉంటారు అన్నమాట. సో ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వక్రిలో ఉన్నటువంటి శని రాహువుతో కలిసినప్పుడు వాళ్ళు గతంలో చేసినటువంటి కర్మఫలాన్ని ఇప్పుడు ఇస్తాడు మేడం. ఇది మిథున రాశి వాళ్ళు గమనించాలి ముఖ్యంగా. ఎందుకంటే శని కర్మకారకుడు. మీరు గడిచినటువంటి 2.5 సంవత్సరాలు లేదా ఒక 5 సంవత్సరాల నుంచి ఎటువంటి కార్యాచరణలో ఉన్నారు, ఎటువంటి ఫలితాల కోసం మీరు ఎదురు చూశారు, అది పొందక ఎంతవరకు మీరు నిర్లిప్తతకు లోనయ్యారు, దాంతోపాటు ఆర్థికంగా మీరు ఎన్ని రకాల అప్పులు, రుణ బాధలు, ఇవి కాకుండా మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులు వసూలు చేసుకోవడానికి మీరు ఎంత ప్రయత్నం చేసినా అవి తిరిగి రాకపోవడం. మిథున రాశి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం తెలుసు తప్ప వసూలు చేసుకోవడం రాదు. అర్థమైందండి? ఎందుకంటే ఎక్కువగా ఎదుటి వాళ్ళ కోణంలో ఆలోచించేటువంటి సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు మిథున రాశి వాళ్ళు. వెళ్ళాము, నా పని చేసుకున్నాము, నా పని అయిపోయిందా అనేటువంటి స్వభావం వీళ్ళకు ఉండదు. ఎదుటి వాళ్ళ భావోద్వేగాల్ని పరిగణలోకి తీసుకునేటువంటి మానవత్వం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఎంపతి అంటారు అనమాట, ఇది ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటప్పుడు వీళ్ళకి ఒక సూచన కూడా ఏంటంటే, ఈ మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి వాళ్ళ టైమ్ ఆఫ్ బర్త్ అక్యురేట్గా లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మేడం. కొంతమందికి అసలు టైమ్ ఆఫ్ బర్త్ తెలిసి ఉండదు. కేవలం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము వాళ్ళ సూర్యోదయ కాలం నుంచి చూసుకుంటే వాళ్ళ రాశి ఉంటుంది కదా, అంటే మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి చంద్రలగ్నాథ్ కానీ లగ్నాథ్ కానీ కేంద్ర భావాల్లో కనుక శనిగ్రహం ఉండి ఉంటే వాళ్ళ వ్యక్తిగత జాతక రీత్యా, అంటే లగ్నాథ్ అంటే లగ్నం అంటే మొదటి భావం, అంటే ప్రథమ భావం, చతుర్థ భావం, సప్తమ భావం, దశమ భావం, ఈ 4 భావాల్లో కనుక శనిగ్రహం ఉండి అదే లగ్నంలో ఉన్నారనుకోండి, ప్రయత్నాలన్నీ కూడా మనవి డిలే అవుతాయి, పోస్ట్ పోన్ అవుతాయి. కొంత మనకి వైలెన్స్డ్ బిహేవియర్, ఫ్రస్ట్రేషన్, అసహనం పెరుగుతుంది. ఇది లగ్నంలో ఉంది. అదే మీకు చతుర్థ భావంలో ఉన్నాడు అనుకోండి, అంటే ఇది మళ్ళీ లగ్నాన్ని బట్టి, ఆ లగ్నాన్ని వేరే గ్రహాలు శనితో పాటు ఏ గ్రహం కలిసి ఉన్నాయి ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి. కానీ లగ్నంతో పాటు ఏంటంటే చతుర్థ భావంలో, అంటే ఈ కేంద్ర భావాల్లో శనిగ్రహం ఉండకూడదని జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. చతుర్థ భావం అంటే విద్యార్థులకి సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళకి అనుకున్న గుర్తింపు రాకపోవడం, వాళ్ళు కోరుకున్న దిశగా జీవితంలో విద్యా అవకాశాలు రాకపోవడం, లేదా చదువుకున్న సరిగా ఉద్యోగం రాకపోవడం, చదువు కూడా సరిగా కొనసాగించుకోలేకపోవడం, బ్యాక్లాగ్స్ ఉండడము. సో వీటన్నిటికి కూడా ఏంటంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఐడియాస్ కూడా వచ్చేటువంటి తరుణం ఇదే. ఇప్పుడు మీరు ఒక రంగంలో ప్రయత్నం చేశారు, రిజల్ట్ రాలేదు, క్విక్గా షిఫ్ట్ అయ్యేటువంటి ఆలోచన మీకు ఉన్నా మీరు చెయ్యరు. కానీ ఇప్పుడు ఈ 139 రోజులు ఏదైతే శని వక్రి రాహుతో తీసుకున్నటువంటి కన్సాలిడేషన్ ఆఫ్ ఎనర్జీ అంటారు అండి, ఇప్పుడు ఈ విద్యార్థులకి చతుర్థ భావం, సప్తమ భావం వివాహానికి సంబంధించింది. అంటే మీరు గతంలో వయసు వచ్చేసింది, పెళ్ళిళ్ళకి ట్రై చేస్తున్నారు, పెళ్ళిళ్ళు కావట్లేదు, లేదా మీకు ఆల్రెడీ డివోర్స్ అయిపోయింది, లేకపోతే బ్రేకప్స్ అయినాయి. సో మీకు ఒక నిర్ణయం తీసుకోవడంలో మీ మీమాంస అంటే ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. తీసుకున్న నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రకరకాల ఇబ్బందులు, అంటే పార్ట్నర్ వైపు నుంచి కానీ లేకపోతే వాళ్ళ వుడ్ బి తరఫు నుంచి కానీ వచ్చేటువంటి పోస్ట్ పోన్మెంట్ అనమాట. వాళ్ళ క్లారిటీ ఇవ్వరు, వీళ్ళు క్లారిటీ ఇవ్వరు. సో ఇటువంటివి ఏవైతే వైవాహిక జీవితానికి సంబంధించినవి, ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి డిస్ప్యూట్స్లో ఉన్న వాళ్ళు, సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ యొక్క 139 రోజులు వక్రి ప్రభావం ఏదో ఉందో వాళ్ళకి పూర్తిగా అనుకూలమైనటువంటి త్వరితగతిలో వాళ్ళకు ఫలితాలను ఇస్తుంది. ఇక 4వ భాగం అనేటువంటి కేంద్ర భావం, దశమ భావం, లగ్న చతుర్థ సప్తమ దశమ భావాలు అనుకున్నాం కదా, ఈ దశమ భావానికి సంబంధించిన వృత్తికి సంబంధించినది ఆల్రెడీ వాళ్ళకి దశమ శని నడుస్తుంది. సో వాళ్ళ వ్యక్తిగత జాతకాలు మనం మాట్లాడుకునేది చంద్రలగ్నాథ్ కానీ లగ్నాథ్ కానీ, దశమ భావంలో కనుక వాళ్ళు శని ఉంటే ఈ వక్రగమనం, వక్రిలో ఉన్నటువంటి శని రాహుతో ఉన్నటువంటి ఎనర్జీ వల్ల వీళ్ళకి ఎంప్లాయ్మెంట్కి కానీ, లేకపోతే ఉన్న చోట మీరు ప్రయత్నం చేస్తూ ప్రమోషన్స్కి కానీ ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలనుకున్నప్పుడు మీకు అనుకూలత లేదు, మేనేజ్మెంట్ నుంచి కానీ మీ హయ్యర్ అథారిటీస్ నుంచి మీకు అనుకూలత లేదు. ఒకటి అనుకూలత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, గుర్తింపు. రెండోది మీరు వేరే ప్రయత్నాలు చేశారు, వేరే ప్రయత్నాలు కూడా ఫలించట్లేదు గతంలో, ఇప్పుడు అవన్నీ కూడా త్వరితగతిలో ఫలితాలని అందుకుంటాయి. సో వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే ముఖ్యంగా మిథున రాశి వాళ్ళు
ఈ 4 భావాలు తెలుసుకున్న తర్వాత ఈ వక్రిలో ఉన్నటువంటి శనిగ్రహము రాహువుతో వచ్చేటువంటి ఫలితాలు ఏవైతే భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి సుఖ సంతోషాలు ఏవైతే మిమ్మల్ని డ్రైవ్ చేస్తాడో, ఎటువైపు తీసుకువెళ్తారో, ఈ మార్గంలో మీరు కూడా కొన్ని లక్షణాలను మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎటువంటి మార్పులు వస్తాయి? ఎందుకంటే మేడం, ముఖ్యంగా రాహు అనగానే చాలా మంది భౌతిక సుఖ సంతోషాలు మాత్రమే అనుకుంటారు తప్ప మనిషి ప్రవర్తన సరళి, ఆలోచన విధానం, భావ వ్యక్తీకరణ, ఇవన్నీ కూడా రాహువు యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అయితే ఇది మీరు గమనించాల్సింది ఎక్కడంటే, లైఫ్లో ఎక్కువగా ప్రతికూల వాతావరణంలో ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళు ఇది గమనించాలి. ప్రతికూలంగా అంటే మీకు నచ్చని వ్యక్తుల మధ్యలో, జీవిత భాగస్వామి కావచ్చు, తల్లిదండ్రుల మధ్యలో కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఏవైతే తగాదాల మధ్యలో మీరు ఉంటారో, ఈ రాహు యొక్క ప్రాబ్లం ఏదైతే ఉందో అది తీవ్ర స్థాయిలో మీకు ప్రవర్తనని, మీ ఆలోచనని ప్రభావితం చేసేటువంటి సందర్భం కూడా ఉంటుంది. సో ఇది గ్రహించాలి. దీనివల్ల ఏమవుతుందంటే, మీరు చేసినటువంటి సంవత్సర కాలం చేసినటువంటి పుణ్యకార్యాలు మంచి అంతా పోయి, ఆ ఒక్కరోజు ఆ క్షణికావేశంలో మీరు ఇచ్చేటువంటి మీ యొక్క స్టేట్మెంట్స్ కావచ్చు, మీ వాయిలెంట్ వర్బలైజేషన్ కావచ్చు, అగ్రెసివ్ కమ్యూనికేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఓవర్ నైట్ శత్రువుని తెచ్చి పెడతాయి మేడం. రాత్రి అప్పటి వరకు కలిసి ఉన్నటువంటి రిలేషన్స్ కానీ, కలుద్దాం అనుకున్న రిలేషన్స్ కానీ, ఇవి ఒక్కసారి కూడా బౌన్స్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇది గమనించాలి. సో దీన్ని వీళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి అంటే కూడా, వీళ్ళు ఎక్కువ స్వేచ్ఛ కోరుకునే వాళ్ళు, పెద్ద అంబిషన్ ఉండదు మేడం. నేను ఒక ప్రయత్నం చేయాలనుకుంటాను, అది ఫలించలేదు అనుకోండి, ఒకసారి 2 సార్లు ట్రై చేసి వదిలేస్తాం. ఈ వృషభ రాశి వాళ్ళకు ఉన్న మొండితనం ఉంటుంది చూడండి, ఎన్నిసార్లు పడ్డా లేవాలి, నుంచోవాలి, ఆ డిటర్మినేషన్ వీళ్ళకు ఉండదు. వీళ్ళు చాలా ఈజీగా తీసుకుంటారు మేడం చాలా విషయాన్ని. చిన్న కారణాల వల్ల విడాకులు అయిపోయిన వాళ్ళని, మిథున రాశి వాళ్ళని నా లైఫ్లో చాలా మంది చూశాను. చాలా సిల్లీ రీజన్. ఇంకోటి, వీళ్ళు ఒకసారి డైవర్స్ అయిపోయింది అనుకోండి, ఇమీడియట్గా సెకండ్ మ్యారేజ్ ప్లాన్ చేసుకుంటారు వీళ్ళు. అరే కూర్చొని జీవితాంతం శాలువ కప్పుకొని, కుక్కని ఎత్తుక్కొని, ఒక బంధు బాటలు పెట్టుకొని, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ చేసుకునే బ్యాచ్ వీళ్ళు కాదు. నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు అనుకునే బ్యాచ్ ఉంటారు వీళ్ళు. ఆ సినిమాలో ఒక సాంగ్ కూడా ఉంది, మా సందులో ఐశ్వర్య వచ్చిందని. అంత ఈజీగా బాధపడేది ఒక 1-2 days ఉంటారు, కానీ వాళ్ళకి సెల్ఫ్ మేనేజ్మెంట్ కూడా చాలా ఈక్వల్గా ఉంటుంది మేడం. వాట్ ఐ మీన్ టు సే ఇస్, ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా, ఆర్థికంగా వచ్చినా, కుటుంబ పరంగా వచ్చినా, జీవిత భాగస్వామికి సంబంధించి వచ్చినా, వాటిని ఆర్గనైజ్ చేసుకొని, వాళ్ళకంటూ ఒక ఆన్సర్ చెప్పుకొని బలంగా నిలబడేటువంటి అవకాశం బలంగా ఉంటుంది. సో కాకపోతే ఈ యొక్క 139 రోజుల డ్యూరేషన్ ఏదైతే వక్రీ ఉందో, శని వక్రీ, వీళ్ళు చేయకూడదు అంటూ ఏదైనా ఉంది అంటే, ప్రతి చిన్న విషయంలో కూడా వీళ్ళు అతి ఉత్సాహానికి వెళ్ళి, అంబిషన్ గోల్ చిన్నది కానీ వీళ్ళ ఎక్సైట్మెంట్, ఆప్టిమిజం ఎక్కువ ఉంటుంది. సో మనం పాత్ర నెరిగి దానం చేయమంటారు చూడండి. అంటే ముందర యొక్క పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి సందర్భం, వ్యక్తుల్ని బట్టి, మీ తెలివితేటలు వాడండి, మీకు సామర్థ్యం, తెలివితేటలు అమోఘం. వాటిని మనం పక్కన పెట్టి నా భావోద్వేగాలు తీసుకొస్తాను, నా ఇంపార్టెన్స్ కానీ, నాకు నచ్చింది అక్కడ జరగాలన్నటువంటి ఒక ఇంపార్టెన్స్ని మనం, ఒక కంపల్సివ్నెస్ అంటారు అనమాట. అంటే తప్పకుండా జరగాలి. వాట్ ఈస్ కంపల్సివ్నెస్ ఇస్, అవ్వాలి నేను అనుకున్నది. ఆ యొక్క తీవ్రతని వీళ్ళు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. జనరల్గా మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి చాలా మందిని చెక్ చేయండి, వాళ్ళకి యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి. ఈ యాంగ్జైటీ ఇష్యూస్ వల్లనే వాళ్ళు ప్రపంచానికి రాంగ్ ప్రొజెక్ట్ చేసుకుంటారు మేడం. లోపల దూదిలాగా, చిన్న పిల్లలాగా ఉండే వాళ్ళు యాంగ్జైటీ ఇష్యూస్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు తీవ్రంగా ప్రొజెక్ట్ చేసుకుంటారు. కాబట్టి రాహువు మైనస్ అవుతుంది. రాహువు వీళ్ళకి శనితో కలిసి ఉంటాడు ఈ తిరోగమనంలో. సో బిహేవియరల్ ప్యాటర్న్, థింకింగ్ ప్యాటర్న్, ఎస్పెషల్లీ అగ్రెసివ్ బిహేవియర్, లేకపోతే వైలెంట్ బిహేవియర్ ఏదైతే ఉందో, ఇది కూడా వీళ్ళని ప్రభావితం చేస్తుంది. ఇది డార్కర్ సైడ్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం, ఇందాక కూడా చెప్పాను కదా, విద్యార్థులకి వివాహానికి సంబంధించిన కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ, ఇవి వీళ్ళకి అనుకూలంగా మారుతాయి. సో పర్సనల్ సెల్ఫ్ మేనేజ్మెంట్ ఇష్యూస్ రాహు వల్ల వస్తాయి. కానీ వక్రిలో ఉన్నటువంటి శనిగ్రహం వీళ్ళకి గతంలో వీళ్ళు ఆచరించినటువంటి కర్మలు, గతంలో వీళ్ళు చేసినటువంటి పనులు, వాటన్నిటికీ కూడా వీళ్ళకి ఒక మంచి కార్యరూపం దొరుకుతుంది. సో వీళ్ళు చాలా ఆప్టిమిస్టిక్గా, సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి షార్ట్ టర్మ్, అంటే తొందరగా వీళ్ళకి ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహం ఇప్పుడు శనిగ్రహి వక్రిలో ఉన్నాడు. కాబట్టి వీళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. చూసారు కదా మరి మిథున రాశి వాళ్ళు, ఎందుకంటే మీ భావోద్వేగాలను కొంచెం మీరు ఎగ్జైట్గా ఫీల్ అవ్వకుండా, ఎక్కడ పడితే అక్కడ మీరు కొంచెం అగ్రెసివ్గా ఉండకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటే, ఈ చిన్న లక్షణాలు పాటించినట్టయితే మీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతుంది మరి వక్రశని. ఎందుకంటే దశమ శనిలో మీరు
ఆల్రెడీ ఆ ప్రభావంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మాత్రం మీకు వక్రశని మంచి చేయబోతుంది అని నాగనాథ్ గారు చాలా చక్కగా వివరించారు. మరి మీ తరఫున అలాగే మా హిట్ టీవీ తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.